ఉప్పల్ బగాయత్ భూపోరాటాన్ని విజయవంతం చెయ్యాలి. మద్దాలి సాయికుమార్. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వమిచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ జూలై 2న ఉప్పల్ బగాయత్లో నిర్వహించనున్న భూపోరాటాన్ని విజయవంతం చెయ్యాలని తెలంగాణ ఉద్యమకారుడు మద్దాలి సాయికుమార్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి డివిజన్లోని ఏఎస్ రావు నగర్లో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ25,000 పింఛన్, ప్రత్యేక గుర్తింపు కార్డుల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భూపోరాటంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని మద్దాలి సాయికుమార్ విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ బగాయత్ ప్రోగ్రాంకి రాష్ట్ర నలుమూల నుంచి అందరూ రావాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ అంటే జరిగింది. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మన మీడియా మిత్రులకి మరియు మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, మన రాష్ట్ర నాయకులకి, మన జిల్లా ఇన్ఛార్జీలకి, జిల్లా నాయకులకి మరియు అమరవీరుల మన రాష్ట్ర ఉద్యమకారులందరికీ కూడా నమస్కరించి మాట్లాడుతున్నారుగా. రేపు జూలై 2వ తారీఖు ఉప్పల్ బగాయత్లో తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో మా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఆదేశాల మేరకు ఈ ఉద్యమం జరుగుతుంది. ఇది మన ఉద్యమకారులు దేనికోసమైతే పోరాడి తెలంగాణని తెచ్చుకున్నారో అది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వీళ్ళ అమరవీరులకు కానీ కుటుంబాలకు కానీ తెలంగాణలో బట్టి కార్యక్రమాలకి దేనికి కూడా పట్టించట్లేదు. దీనికోసం ఏమన్నా అడిగితే ఒక కమిటీ అని చేసి దాన్ని మెల్లమెల్లగా కాలయాపన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు అయితే ఎవరుతున్నారో తెలంగాణ కోసం కష్టపడి వాళ్ళు కేవలం ఒక గుర్తింపు కార్డు కోసం ఆశపడుతున్నారు. కానీ ఈరోజు ఆ గుర్తింపు కార్డు రావడం జరగట్లేదు. తెలంగాణ కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నందుకు వాళ్ళకి ఒక 250 గజాల స్థలము మరియు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఆదేశించారు. కానీ దానికోసం ప్రభుత్వం కమిటీ అని చేసి కేకేఆర్ కమిటీ అనేసి దాన్ని కాలయాపన చేస్తుంది. ఈరోజు ఎలా ఉందంటే సమాజంలో ఏదైనా ఒక సినిమా కానీ ఏదైనా ఒకటి వస్తే 100 రోజులు నడిస్తే దానికి ఒక అవార్డు ఇస్తారు, అన్ని గుర్తిస్తారు. కానీ ఈ తెలంగాణ వచ్చి పుష్కరకాలం అవుతున్నా కూడా తెలంగాణ ఉద్యమకారుని ఈ రోజు వరకు గుర్తించకపోవడం మనకు సిగ్గుచేటు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఉద్యమకారుల కోసం కేకే కమిటీలు కాకుండా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ కోర్టులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ ఉద్యమకారులు ఎవరో తెలుస్తుంది. దాన్ని వీళ్ళని తొందరగా తెలుసుకొని ఉద్యమకారులకి న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర సేన నుంచి మేము కోరుకుంటున్నాము. రేపు జరగబోయే 2వ తారీఖు భూపోరాటానికి పార్టీలకు అతీతంగా మాకు అందరూ వస్తున్నారు. సో మనం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి అందరూ ఉద్యమకారులు కూడా వచ్చి ఈ భూపోరాటాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై రక్షణ సేన, జై కవితక్క. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితక్క. నా పేరు కుసుమ రజిత. నేను కాకతీయ నగర్ డివిజన్ నుంచి వచ్చాను. కవితక్క అంటే మేము 15 సంవత్సరాల నుంచి కవితక్కతోటే మా ప్రయాణము. మేము ఒకప్పుడు ఉద్యమకారులు మేము కూడా భాగస్వాములము. ఎందుకంటే వంట వార్పులు, రోడ్ల పైన కాగడాలు అన్నీ ఎన్నో ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ను కొట్టేటప్పుడు కూడా మేము వెళ్ళి ఏ గల్లీ నుంచి వెళ్తే మా పిల్లలు మాకు దొరుకుతారా, ఏ గల్లీ నుంచి వెళ్ళి మేము వెళ్ళి భోజనం పెడతామా అనే తరహాలో మేము తిరిగాము. ఇవాళ ఉద్యమకారులను పక్కన పెట్టి ఎన్నో హామీలు ఇచ్చి కూడా ఇప్పుడు ఒక్క హామీ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. దీనికోసం ఇవాళ మా అధినేత్రి ఉద్యమకారుల కోసం కొట్లాడుతూ ఉంది. రేపు జరగబోయే ఉప్పల్ బగాయత్ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున ఉద్యమకారులు అందరూ పార్టీలకు అతీతంగా రావాలని కోరుకుంటూ జై తెలంగాణ. నమస్కారం, నా పేరు జాముల శ్రవంతి, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకురాలని. ఏదైతే కవితక్క గారు రేపు ఏర్పాటు చేసిన ఉద్యమకారుల భూపోరాటం సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ఉద్యమకారులందరూ, మహిళలు, యువతలు పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఈ ఏర్పాటు చేశారో భూపోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల భూమిని కానీ 25,000 పెన్షన్ కానీ అమలులోకి తీసుకొని రాలేదు. సో ఈ ఉద్యమకారులకు ఇచ్చిన మాటలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విఫలం చెందింది. కాబట్టి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారు ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చకపోవడంతో తను ముందుకు వచ్చి ఉద్యమకారులకు అండగా ఉండి వాళ్ళకి సంబంధించిన ఏదైతే హామీలను
విజయవంతం చేయడానికి సభను ఏర్పాటు చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సీనియర్ ఉద్యమ నాయకులు కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సభను ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్స్ స్పెషల్ చారిటీ కానీ, మద్దాల సాయి కృష్ణ గారికి కానీ, రజిత గారికి కానీ, జోష్న గారికి కానీ, అలాగే సంజీవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జోహార్. రేపు జరగబోయే భూపోరాటానికి ఉప్పల్ బగాయత్లో రేపు జరగబోయే ప్రోగ్రాంకి అందరూ కలిసి రావాలని కుల సంఘాలతో సహా ఉద్యోగస్తులు, ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ప్రతి కుటుంబం నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ అందరూ కుల పార్టీలకు అతీతంగా అందరూ రావాలని కోరుచున్నాము. అదేవిధంగా వీళ్ళకు 250 గజాల ఇల్లు అండ్ 25,000 పెన్షను మరియు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి నిరూపించలేకపోయింది ఇప్పటి వరకు. మొన్న జూన్ 2 నాడు కూడా వారి గురించి వాగ్దానాల గురించి చేస్తామని చెప్పారు. మేము దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాము, చేస్తారా చేయరా అని గమనించాము. కానీ ఈ జూలై 2కు మేము ఈ భూ పోరాటానికే సిద్ధమై అందరూ తరలి రావాలని కోరుచున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.